అందరికీ నమస్తే. భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులారా, ఈరోజు మన కంచి ఐలయ్య ముసలోడు ఏదో సనాతన ధర్మం గురించి వాగుతున్నాడు. వీడేదో పెద్ద మేధావి అనుకుంటున్నాడు, కానీ వీడొక్క మూర్ఖుడు, పిచ్చి వేదవని నేను మీ ముందు చెప్తున్నాను. సో వాడు ఏం మాట్లాడుతున్నాడో విని దానికి మన కౌంటర్ ఏదో ఎన్కౌంటర్ చేసేద్దాం. చలో వీడియో చూద్దాం. వర్ణాలే ఉన్నాయని బ్రాహ్మలు అంటే చదువు వచ్చిన వాళ్ళంతా బ్రాహ్మలు అంట. ఒరే లుచ్చ ఐలయ్య, వర్ణాలే ఉన్నామని బ్రాహ్మణుడు ఎక్కడ చెప్పాడు రా? ఏ గ్రంథంలో చెప్పాడు? అది చెప్పాలి కదా. చెప్పురా లుచ్చ. వర్ణాలే ఉన్నామని బ్రాహ్మణుడు ఏ గ్రంథంలో చెప్పాడు? చదువు వచ్చిన వాళ్ళందరూ బ్రాహ్మణులు అని చెప్పాడా? ఎక్కడ ఉంది అది? చదువు వచ్చిన వాళ్ళందరూ బ్రాహ్మణులు కాదురా వెధవ లుచ్చ. చదువుని బోధించేవాడు, చదువుని జ్ఞానాన్ని బోధించేవాడు మాత్రమే బ్రాహ్మణుడు అని అర్థం. ముందు సనాతన ధర్మం అంటే ఏందో, వర్ణ వ్యవస్థ అంటే ఏందో ముందు తెలుసుకోరా ముసలోడా. చెప్పురా. అంటే మీరంతా బ్రాహ్మలే ఇప్పుడు. అయితే మీరు ఒక్క పని అడగండి, మేమంతా బ్రాహ్మణం అయినాం బై జర్ల తిరుపతి వెంకన్న గుడిలో ఒక పూజారి పదవి కావాలి. తిరుపతి వెంకన్న గుడిలో మీకు పూజారి పోస్ట్ కావాలా? ఒరే లుచ్చ ముసలోడా, వయసు పెరిగింది కానీ జ్ఞానం పెరగలేదు కదరా నీకు. ఇప్పుడు ఏ ధర్మం ప్రకారం బతుకున్నారా నువ్వు? రాజ్యాంగంలో ఈ కలియుగంలో ఇప్పుడు సద్యానికి నువ్వు రాజ్యాంగం ప్రకారం బతుకుతున్నావా, లేదా వర్ణ వ్యవస్థ ప్రకారం బతుకుతున్నావా? నువ్వు ఎప్పుడు అడగాలి ఈ మాట? నీ వర్ణ వ్యవస్థ ఉన్నప్పుడు కదరా అడగాలి. ఇప్పుడు వర్ణ వ్యవస్థ ఉందా భారతదేశంలో? రాజ్యాంగంలో వర్ణ వ్యవస్థ ఉందేమరా ముసలోడా? ఇప్పుడు ఒక పని చేయరా, నీకు తిరుపతి వెంకన్న గుడిలో నీకు పూజారి పోస్ట్ నేను ఇప్పిస్తాను రా. నా నంబర్ యూట్యూబ్లో ఉంటుంది, నీ ఎప్పుడైనా ఫోన్ చేయ, నాకు నేను ఇప్పిస్తాను. కానీ ఇప్పుడున్న రాజ్యాంగంలో కుల వ్యవస్థను మొత్తం తీసి పడేసి వర్ణ వ్యవస్థను చేర్పించు రాజ్యాంగంలో. నీకు తిరుపతి గుడి వెంకన్నలో నేను పూజారి పోస్ట్ ఇప్పలేదంటే నా తల రెండు ఒక్క చేసుకుంటాను రా ముసలోడా. ఉందా నీకు ధైర్యం? మళ్ళా రాజ్యాంగంలో కుల వ్యవస్థను తీసి పడేసి వర్ణ వ్యవస్థ పెట్టని చెప్పు. వర్ణ వ్యవస్థ పెట్టిన తర్వాత నీకు ఆ పోస్ట్ ఇప్పలేదా నా తల కట్ చేసుకుంటాను రా. ఏమంటారు ప్రేక్షకులారా? ఈ మాట మీద మీ కామెంట్ ఏందో తెలియజేయండి. చెప్పురా, ముందు చెప్పు. గంతే, ఏమొద్దు. అక్కడ ఏ కల్తీ రాకుండా చూస్తాం, ఏ లడ్డు కల్తీ కాకుండా చూస్తాం మేము. ఒరే కంచి ఐలయ్య ముసలోడా, ఈ తిరుపతి వెంకన్న గుడి ఏ అపచారం జరగకుండా చూస్తా అంటున్నావు కదా, దానికి ఒక అర్హత ఉండాలిరా. మంత్రాలు నేర్వాలి, స్వచ్ఛతగా ఉండాలి. నీలాగా పెద్ద మాంసం తినికేసి గుడిలో వెళ్తానంటే ఎలా అవుతుందిరా? దానికి నియమ నిష్టాలు ఉంటాయి. నీకు ఉదాహరణ చెప్తాను రా. మన అభిమన్యు సేన అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అభిమన్యు. సో ఆయన దళితుడు, ఎస్సీ క్యాస్ట్లో వస్తాడు. ఆయన తిరుపతి వెంకన్న గుడిలో జాబ్ చేసి వచ్చాడు. కావాలంటే ఆయన అడుగురా, యూట్యూబ్లో నంబర్ ఉంటుంది ఆయన్ని. ఎందుకు ఇవ్వరా? అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తారా లుచ్చా. నీవు సనాతన ధర్మం మీద, బ్రాహ్మణుల మీద, వర్ణ వ్యవస్థ మీద విషయం కక్కడానికి ఇది ఒక్క నీకు రూట్ అనమాట. అక్కడ నీ ముందు కూర్చున్న గొర్రెలకు వాళ్ళకి ఏం తెలివి ఉండదు. అవు కదా, వర్ణ వ్యవస్థ అంటే ఏమిటి వాళ్ళకి తెలియదు కదా. తెలియని వాళ్ళ ముందర నువ్వు చెప్తున్నావు. ఇలాగ చేసే సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని బ్రాహ్మణుల మీద ఏడవడమే, విషం నింపడమే మీ పని. మీ నుంచే కదరా అఖండ భారతదేశం ఉన్నది. మా భారతదేశం ఇప్పుడు ఎంత అయిందిరా? వేరే మతాల వచ్చేసి ఆక్రమించి దేశాన్ని ముక్కలు చేశారు కదా. ఇంకెన్ని ముక్కలు చేయాలనుకున్నారా దేశాన్ని? వేదావా. ఒక్క పదవి. రెండవది, క్షత్రియులు అంటే ఏంది అంటే భగవద్గీతలో చెప్పిందట, పోలీసులు, అడ్మినిస్ట్రేటర్లు క్షత్రియులట. అంటే సునీల్ కుమార్ పెద్ద క్షత్రియరా? ఒరే ముసలోడా, కంచె ఐలయ్య, సిగ్గులేనోడా. ఇప్పుడు వర్ణ వ్యవస్థ
ఉంటే కదరా దాని గురించి నువ్వు మాట్లాడాలి. ఇప్పుడు వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నావా? వర్ణ వ్యవస్థ ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావా? వర్ణ వ్యవస్థ ప్రకారం నువ్వు బతుకుతుంటే పోలీసు కానీ, ఇన్స్పెక్టర్ కానీ, ఎస్ఐ కానీ, రాజకీయ నాయకుడు కానీ, మిలిటరీ కానీ, బాడీ గార్డ్ కానీ, వాచ్మెన్ కానీ వాళ్ళంతా క్షత్రువులేక వస్తారా లుచ్చా? నీకు తెలియదురా, నీ ముందు కూర్చుని గొర్రెలు నవ్వుతారు, వాళ్ళకి జ్ఞానం లేదు. అందుకేరా మన భారతదేశం ఇలా అయింది. వేరే వాళ్ళు వచ్చి ఆక్రమించుకొని వేరే వాళ్ళు వచ్చి పరిపాలించారా మీలాంటి మేధావులు ఉండబట్టే. ఇది కొత్త డిఫినేషన్, జ్యుడిషియల్ డిఫినేషన్. మరి వైశ్యులు అంటే ఎవరట? వ్యవసాయం చేసేటోళ్ళు, వ్యాపారం చేసేటోళ్ళు, లేదా పశువుల కాసేటోళ్ళు అంత వైశ్యులట. అంటే నేను చంద్రబాబు నాయుడు వైశ్యులం అయిపోయాను. అరే ఐలయ్యా, చంద్రబాబు నాయుడు నువ్వు వైశ్యులు అయిపోయారా? చంద్రబాబు నాయుడు వైశ్యుడు కారరా, శూద్రుడు క్షత్రుడు అవుతాడరా. అది కూడా తెలియదు. నీ వయసు పెరిగింది, నత్తి మీద జుట్టు ఓడిపోయింది, బట్టతల వచ్చినా నీకు ఇంకా బుద్ధి రాలే. నేను చెప్తాంటా, రాసుకో. 4 వర్ణాల్లో ఏం చెప్తారో నీకు చెప్తానరా. వ్యాపారం, ఇది ఏ వ్యాపారం చేసినా, కోట్ల నుంచి 1 రూపాయి వ్యాపారం చేసినా వైశ్యుడికే వస్తాడు. భగవద్గీత వర్ణ వ్యవస్థ ప్రకారము. అర్థమైందా? నీవు 1 కోటి రూపాయలు వ్యాపారం చేసినోడైనా వైశ్యుడే, 1 రూపాయి 10 రూపాయలు వ్యాపారం చేసినోడైనా వైశ్యుడే. అదిరా సనాతన ధర్మ గొప్పతనం. చంద్రబాబు నాయుడు, రాజకీయ నాయకులు, పోలీసు వ్యవస్థ చెప్పాను కదా, ఇప్పుడు వీళ్ళంతా క్షత్రియులు వస్తారు. బ్రాహ్మణులు అంటావా? జ్ఞానాన్ని బోధించేవాడు బ్రాహ్మణ కిందకి వస్తాడు. ఎవరెవరు వస్తారు? స్కూల్లో టీచర్స్, గుడిలో పంతులు, కాలేజీ లెక్చరర్స్, ఎవరైనా సరే జ్ఞానాన్ని బోధిస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడంటే, జ్ఞానాన్ని బోధించే పని చేస్తున్నాడంటే వాడు బ్రాహ్మణ కిందకి వస్తాడు రా. నీకేంది నొప్పి? నీకు జ్ఞానం లేదు. ఈ 3 తప్పించి వేరే పని చెప్పి ఏ పని చేసినా వాడు క్షుద్రుడి కిందకి వస్తాడు రా. అది కులాలు అనేది లేదు భగవద్గీతలో. ఈ కులాలు అనేది ఎక్కడుంది? రాజ్యాంగంలో పెట్టారు. మరి ఆ రాజ్యాంగాన్ని మొత్తం కుల వ్యవస్థ తీసేసి వర్ణ వ్యవస్థని పెట్టిన తర్వాత, వర్ణ వ్యవస్థ రాజ్యాంగం పెట్టిన తర్వాత కదరా ఇవల్లే మాట్లాడాలి నువ్వు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఉంది అది పిచ్చి ముండా వెదవా. నా పుస్తకాలన్నీ దండుగా. మరి శూద్రులు అంటే ఎవరట? కూలి పని చేసేటోళ్ళంతా శూద్రులు అంట. అంటే ఈ నిర్వచనము రేపు దేశానికి అనువదిస్తే అంబేద్కర్ కొనుక్కున్న కుల నిర్మూలన జరుగుతుందా? ముసలోడా, అంబేద్కర్ కుల నిర్మూలన వేడుకున్నాడా? ఎక్కడ్రా? రాజ్యాంగంలో కుల వ్యవస్థ పెట్టిందే ఆయనే కదరా. రాజ్యాంగంలో కుల వ్యవస్థ పెట్టిందే ఆయన. కుల వ్యవస్థ పోలంటే రాజ్యాంగం కుల వ్యవస్థ ఉంటే లేకుంటుండే. రాజ్యాంగంలో అందరూ ఒకటే కులం అంటుండే. కులాల వ్యవస్థ పెట్టింది ఆయన కదా. పోండ్రా, ఇప్పుడు ఇంకా 1000 సంవత్సరాలు పోండ్రా. 1000 సంవత్సరాలు పోయినా ఈ కుల వ్యవస్థ నిర్మూలన అవుతుందా? నీవు హామీ ఇస్తావా? గ్యారంటీ ఇస్తావా? నా ఛాలెంజ్ రా నీకు. ఇంకా 1000 ఏళ్ళైనా ఈ కుల నిర్మాణం పోతుందా? అంబేద్కర్ కోరుకుంది. పోనీ ఈ కుల నిర్మాణం పోవాలంటే మరి ఏం చేయాలి చెప్పరు? ఇప్పుడున్న రాజ్యాంగంలో కుల నిర్మాణం పోవాలంటే ఏం చేయాలి? దాని గురించి కదా మాట్లాడాల్సింది నువ్వు. వర్ణ వ్యవస్థ ఇప్పుడు ఎవరు పెట్టారా నీకు రాజ్యాంగంలో? ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్న కుల వ్యవస్థ పోవాలని అంబేద్కర్ కోరుకున్నాడు కదా. ఆ కుల వ్యవస్థ పోవాలని పోరాడాలరా నువ్వు. అది వదిలేసి వర్ణ వ్యవస్థ గురించి పెట్టావు వేదవా జరుగుతుందా? ఇది జ్యుడిషియల్ ఇష్యూ ఇది. తర్వాత జస్టిస్ గవాయ్ గారు దీంట్లో రాసిన దాని ప్రకారము ఆయన ఆర్గ్యుమెంటును 4 జడ్జిలు ఒప్పుకున్నారు. సపోజ్ రేపు మీ ఆంధ్రప్రదేశే ఈ మాదిగా ఈ వీళ్ళంతా రెల్లి గిల్లి ఆది ఆంధ్రులు, ఆది ద్రవిడులు చాలా పోజులు కొడుతున్నారు, చదువు వచ్చిన వాళ్ళు, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు. ఈ రిజర్వేషన్ డివిజన్తో పాటు క్రీమీ లేయర్ కూడా అమలు చేస్తా అంటాడు, చేసేస్తాడు. ఏం చేస్తారు? బికాజ్ 4 జడ్జెస్ యాక్సెప్టెడ్ ఇట్. 4 జడ్జిలు ఒప్పుకున్నారు. అక్కడ మెజారిటీ అయింది. అవుట్ ఆఫ్ 7 4 జడ్జిల అభిప్రాయం మెజారిటీ కాలే. క్రీమీ లేయర్ ఒక్క రాష్ట్రం అమలు చేస్తుంది అనుకో, మరి ఏమవుతుంది అప్పుడు? నిజంగానే మన మిత్రుడు చెప్పాడు ఇప్పుడు, తిరుమావలన్ ఎంత సాలిడ్గా ఉంటాడు తెలుసా?
కొట్లాడతాడు బాగానే, కానీ కొట్లాడితే మారుతుందా? అది ఒకసారి అమలు చేసింది, అది ఎక్కడ మారుతుంది? మళ్ళా కోర్టులోనే దాన్ని ఆపేయవచ్చు. ఐలయ్య ముసలోడా, రాజ్యాంగంలో రాసిన అంబేద్కర్ 10 ఏళ్ళే రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పాడు, అవునా? మళ్ళీ రాజ్యాంగాన్ని గౌరవించే నీవు, అంబేద్కర్ని గౌరవించే నీవు 10 ఏళ్ళు పోయి 75 ఏళ్ళు 80 ఏళ్ళు అయినా కూడా ఇంకా రిజర్వేషన్ ఎందుకు పెట్టారు? దాని గురించి పోరాడాలి కదా. మా అంబేద్కర్ గురించి 10 ఏళ్ళే చెప్పాడు, తీసేయండి రిజర్వేషన్ కలిసి చెప్పచ్చు కదా గవర్నమెంట్కి అందరు కలిసి. రాజ్యాంగంలో రిజర్వేషన్ తీసేయండి 10 ఏళ్ళు చెప్పాడు మా అంబేద్కర్ అని చెప్పి వేదవ అన్నారు. వేదవ రాజ్యాంగంలో కుల వ్యవస్థని తీసి పడేయలేవు నువ్వు, ఇంకా రిజర్వేషన్ తీసి పడేస్తావులే, అవలేదా? 70-80 ఏళ్ళైనా కూడా ఇంకా కులాలతో కొట్టుకుని చామంటారు. ప్రేక్షకులారా, విన్నారు కదా ఈ కంచి ఐలయ్య బట్టతల ముసలోడు. సో ఇలాంటి వాళ్ళ వల్లే మన దేశం అఖండ భారతంగా ఉన్నది. చీల్చుకుని ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళందరూ చీల్చుకుని ఇప్పుడు ఎంత మిగిలింది మన దేశం నీకు తెలుసు. ఇలాంటి ముస్లింలు, ఇలాంటి మేధావి, ఇలాంటి బుర్ర లేని, బుర్ర అంటూ ఎలాగలేదు, నత్తి మీద జుట్టు కూడా లేదు, బట్టతల అయిపోయింది, ఏమీ లేదు అక్కడ. సో ఇలాంటి వాళ్ళ వల్లే మన దేశం నాశనం అవుతుంది, మరియు హిందూ సనాతన ధర్మం, హిందువులు నాశనం అయిపోతున్నారు. సో ప్రేక్షకులారా, మిమ్మల్ని కోరేది ఒకటే, నేను మన దేశం కోసం, ధర్మం కోసం పోరాడే మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ వంతు ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడే మనసత్వం మీద ఉంటే మిమ్మల్ని కోరేది ఒకటి, ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, ఎందుకంటే మీ వంతు పోరాటం ఇదే. సో ఈ వీడియో ఎంతమందికి వెళితే అంతమంది ఇలాంటి పిచ్చి పువ్వుల మాటలు వినకుండా మారుతారు, దేశం కోసం, ధర్మం కోసం బ్రతుకుతారని ఒక ఆశ మాది. సో ప్రేక్షకులారా, విన్నారు కదా, ఇలాంటి ఎన్నో వీడియోలకు ఎన్కౌంటర్ వీడియో చేస్తుంటాం మేము. సో అప్పటి వరకు చూస్తుండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.